ఇరుముడి మూవీ రివ్యూస్ ఎలా ఉన్నాయో మాట్లాడుకునే ముందు మీకొకటి చెప్తాను. ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అవుద్దండి. రిలీజ్ అయిన తర్వాత ఎళ్లి చూస్తారు. దాని తర్వాత రివ్యూస్ ఇస్తారు. సో, అలా వాళ్ళు ఇచ్చే రివ్యూస్‌ని మనం ఒక 7 డేస్ బిఫోరే ప్రిడిక్ట్ చేసి చెప్తున్నామంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఐదర్ వాళ్ళ రివ్యూస్ రొట్ట టెంప్లేట్‌లోనే ఎళ్తూ ఉండాలి. లేదా ఏ మూవీ వచ్చినా సరే అవే నెగెటివ్ పాయింట్లు వాళ్ళు చెప్తూ ఉండాలి. సేమ్ ఇదే టెంప్లేట్‌లో మనకి 'ఇరుముడి' మూవీలో గూడా చెప్పారనమాట. అవేంటో మనం మాట్లాడుకుందాము. అలాగే ముందుగా మా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మేము చేస్తున్న ఈ వీడియోస్ గానీ, లేదంటే హార్డ్ వర్క్ గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తే, మీ ఫ్రెండ్స్‌కి ఓ 10 మందికి షేర్ అయితే చేయండి ఈ వీడియోలో. సో, ఇంకా మొదలు పెట్టేద్దామా మరి? ముందుగా మన స్పెషలిస్ట్ భయ్యా చెప్పిన ఆణిముత్యాలు విందాము. ఓకే. అమ్మాయిలు ఇప్పుడు నెగటివ్స్ ఏంటంటే భయ్యా ఈ సినిమాలో హీరోయిన్ గారు బాగా చేశారు భయ్యా, కానీ ఆమె డబ్బింగ్ ఏదైతే ఉందో చాలా జనరిక్ గా ఉంది. వాయిస్ వేరే వాళ్ళతో చెప్పాల్సింది కదా. 6-7 ఇయర్స్ నుంచి మేము గూడా సేమ్ అదే వాయిస్ వింటున్నాం భయ్యా నీ వీడియోలో. టూ జనరిక్ అయిపోతుంది. ఓ పని చెయి. నెక్స్ట్ వీడియోలో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని పెట్టుకో. ఆయన చేత చెప్పి, ఆ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఆర్టిస్ట్‌ని తెప్పించుకో. ఎందుకంటే మనకి వాయిస్ జనరిక్‌గా ఉండకూడదు కదా. అండ్ మేజర్ నెగటివ్ ఏంటంటే భయ్యా ఈ సినిమాతో కన్వీనియంట్ రైటింగ్. ఇన్ఫాక్ట్ ఈ సినిమా ఒక 30 మినిట్స్ ముందే అయిపోయేది, కానీ కన్వీనియంట్ రైటింగ్ వల్ల 2 hours 25 minutes కి డ్రాగ్ అయింది. అంటే డీటెయిల్ గా చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. డీటెయిల్‌గా చెప్పు భయ్యా. ప్లీజ్ భయ్యా. చెప్పు భయ్యా. మేమేమి అనుకోము. చెప్పు ప్లీజ్. ఓకే. హీరో ఫోన్ పలిగిపోయింది. వాళ్ళ డాటర్ ఆయనతో మాట్లాడాలనుకుంటుంది. పక్కింటోళ్ళ ఫోన్ లేవా అండి? పక్కింటోళ్ళ ఫోన్ తీసుకెళ్లి వాళ్ళ డాటర్కి ఇచ్చి మాట్లాడించవచ్చు కదా. ఏం లేదు, బికాస్ దిస్ ఇస్ అ రియలిస్టిక్ ఫిల్మ్, వి ఎక్స్పెక్ట్ రియలిజం. నువ్వు స్పాయిలర్స్, లాజిక్ అంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను బ్రో. కానీ ఫైనల్‌గా నువ్వు చెప్పింది ఏంటంటే ఇదా? ఇప్పుడు హీరో ఫోన్ పనిచేయట్లేదు. అయినా హీరో వాళ్ళ డాటరు పక్కింటి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఫోన్ తీసుకొని హీరోకి కాల్ చేస్తే ఎలా పనిచేస్తది బ్రో? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? డైరెక్టరు కేర్‌ఫుల్‌గానే ఉన్నాడులే. నువ్వు పెద్దగా వరీ కాకు బ్రో. మనది మామూలు రొటీన్ టెంప్లేట్ ఉన్నాయి చూడు పాయింట్స్, అవి కానిచ్చేయి. ఎలాగో కమర్షియల్ సినిమాలో రియలిజం ఉండదు, కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. ఇలాంటి రియలిస్టిక్ సినిమాలో కూడా కన్వీనియంట్ రైటింగ్ ఉంటే బాగుంటుంది కదా. అండ్ అదేం పెద్ద కన్వీనియంట్ రైటింగ్ ఏం కాదులే గానీ, అనవసరంగా మనం ఎక్స్‌ట్రా ఓవర్ లాజిక్, ఓవర్ థింకింగ్ చేస్తున్నాం ఇక్కడ. అంతే. కాస్టింగ్ పరంగా చూసుకుంటే ఒక నలుగురు ఉంటారు భయ్య, యాంటీ సోషల్ ఫ్రింజ్ ఎలిమెంట్స్. వాళ్ళ కాస్టింగ్ ఇస్ ఓకే, కానీ నేను ఒక మలయాళం మూవీ చూసాను భయ్య కపుల్ ఆఫ్ వీక్స్ అగో. మోహన్ లాల్ గారి డాటర్ దాంట్లో యాక్టర్. ఫస్ట్ హాఫ్ మస్తు ఉంటుంది, మిస్టరీ థ్రిల్లర్ అది కూడా. ఆ సినిమాలో ఒకడు ఉంటాడు భయ్య విలన్, చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి ఆయనకి. ఫస్ట్ హాఫ్ ఉచ్చబోయిస్తాడు ఆయన. ఇరుముడి సినిమాలో కూడా ఈ నలుగురు క్యారెక్టర్స్ అలానే ఉంటారు, బట్ అంత భయం క్రియేట్ చేయరు వాళ్ళు. అట్లీస్ట్ నాకైతే భయం లేదు. ఆ సినిమాలో ఆయన విలన్ కాబట్టి భయం క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ నలుగురు ఇక్కడ విలన్స్ కాదు. విలన్స్ దగ్గర చెంచా టైప్ అనుకో. అయినా సరే నీకు భయం క్రియేట్ చేయాలి వాళ్ళనంటే ఓ పని చేద్దాం. కాస్టింగ్ కదా ప్రాబ్లము. ఆ నలుగురిని తీసేయ్ నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళి ప్రాపర్‌గా భయం అనేది ఎలా ఉంటదో క్రియేట్ చేసేయి. అది నీకు వెన్నతో పెట్టిన విద్యే అని నేను అనుకుంటున్నాను. సెక్షువల్ అబ్యూస్ ఇలాంటి సబ్జెక్ట్ మ్యాటర్లు ఉన్నాయి కదా, వీటి మీద చాలా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య. కొంతమందికి నాట్ అగైన్ అన్న ఫీలింగ్ కలగవచ్చు. బట్ రీసెంట్ టైమ్స్‌లో పెద్ద కంటిన్యూయస్‌గా సెక్షువల్ అబ్యూస్‌మెంట్ మీద సినిమాలేం రాలేదు గానీ, బహుశా నువ్వు నేరాలు, ఘోరాలు డైలీ సీరీస్ చూస్తున్నట్టున్నావు. అందుకనే నీకు అవే ఉన్నాయేమో అన్నట్టు అనుకుంటున్నావు మూవీస్. అవి మూవీస్ కాదు. అవి వేరే న్యూస్‌లో చూపించే సీరీస్ అవి. ఓకే. సో, దాన్ని దీన్ని కలిపి అనవసరంగా మా మైండ్ చెడగొట్టకు. ఓకే.